హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇన్ని రోజులు వీడియోస్ చేయనందుకు చాలా ఫీల్ అయ్యాను. అసలు ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే మన ఛానల్‌కి 90 రోజులు పనిష్మెంట్ పడింది. అది ఎందుకు అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. మన ఛానల్‌లో ఒకే టైప్ మూవీస్ చేయడం వల్ల అది రొమాంటిక్ ఎక్కువ చేశాం. మీకు కూడా తెలుసు. కాబట్టి ఇకపై కేవలం రొమాంటిక్ మూవీస్ కాకుండా అన్ని రకాల సినిమాలు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను మంచి మంచి మూవీసు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందుకు మీ సపోర్ట్ కూడా కావాలి. ఎందుకంటే నేను మంచి సినిమాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎవ్వరు సపోర్ట్ చేయడం లేదు. మీరు సపోర్ట్ చేస్తే నేను అన్ని రకాల ఆడియన్స్‌కి నచ్చే విధంగా మూవీసు ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. మీరంతా మళ్ళీ మన ఛానల్‌ని ఇంతకు ముందులాగా బూస్ట్ అవ్వడానికి సపోర్ట్ చేయాలి. అందుకోసం వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి. ఇప్పుడే మన ఛానల్‌లో ఈ వీడియోని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందుకోసం మీరు ఇంకొక పని కూడా చేయాలి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇప్పటికీ నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు నేను మీకు చాలా డిఫరెంట్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ కథలో ఒక దొంగ చాలామంది ఇళ్లలో విలువైన వస్తువులు దొంగలించడం కోసం పెళ్ళైన ఆడవాళ్ళని ప్రేమ పేరుతో వల్లో వేసుకుని తరచూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మింగుడు పడి ఇంటిలో ఉన్న వస్తువులు కూడా దొంగలిస్తూ ఉంటాడు. ఇలా చాలామంది డబ్బున్న వ్యక్తుల భార్యలని ప్రేమ పేరుతో అనుభవిస్తూ తన పని పూర్తి చేసుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలో వీడికి ఒక అమ్మాయితో దబిడి చేసే అవకాశం వస్తుంది. వీడు కూడా పండగ చేసుకుని ఆ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కొట్టేస్తాడు. కానీ తర్వాత ఆ అమ్మాయి చనిపోయిందని తెలుస్తుంది. ఇప్పటి వరకు వీడు ఒక ఆత్మతో పండగ చేసుకున్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ ఆత్మ వీడితో ఎందుకు పండగ చేసుకుందో తెలియాలి అంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. మరి లేట్ చేయకుండా లైక్ కొట్టి ఫుల్ మూవీ చూసేయండి. మూవీ స్టార్టింగ్‌లో ఒక యానిమేటెడ్ పురాతన కథని చూపిస్తారు. అందులో అహల్య అనే అమ్మాయి మహర్షి గౌతమునితో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది. కానీ అహల్య అందాన్ని చూసి దేవేంద్రుడు ఆమెని పొందాలి అనుకుంటాడు. ఒకరోజు గౌతముడు బయటికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు గౌతముడి రూపంలో అహల్య దగ్గరికి వస్తాడు. అహల్య గౌతముడు అనుకుని అతనితో శారీరక సంబంధం పెట్టుకుంటుంది. ఇంతలో నిజమైన గౌతమ మహర్షి అక్కడికి వచ్చి తన భార్యని చూస్తాడు. వాళ్ళిద్దరిని శపించి అహల్యను రాతిలాగా మారిపోయేలా శపిస్తాడు. తర్వాత రాముడు ఆమెని ఆ శాపం నుండి విముక్తి చేస్తాడు. ఈ కథ మనకు ఎందుకు చూపిస్తున్నారో తర్వాత అర్థమవుతుంది. కట్ చేస్తే శాంతన్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఇతనే ఈ మూవీ హీరో. ఎవరో ఇతన్ని ఫాలో అవుతున్నట్టు టెన్షన్లో ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. తిరిగి చూడగానే ఎవరో అతని తల మీద కొట్టి లాక్కెళ్తారు. ఇక్కడ సీన్ కట్ అయ్యి కొన్ని నెలల తర్వాత సీన్ చూపిస్తారు. ఇక్కడ శాంతి అనే మహిళ తన ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది. తన రూమ్కి వెళ్ళాక భర్త ఆమెకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. శాంతి అంతా అయిపోయింది, స్నానం కూడా చేశా, నీకు ఓపిక ఉందా అంటుంది. అతను ఉంది, నేను సెకండ్ రౌండ్కి కూడా రెడీ అంటాడు. అప్పుడు శాంతి, నేను అడిగేది అది కాదు, నా మొగుడొచ్చే టైం అయింది, నువ్వు వెనక నుంచి వెళ్ళు అంటుంది. అతను వెంటనే పారిపోతాడు. ఇక్కడ అతను ఆమె భర్త కాదు, ఆమె ప్రియుడని మనకు అర్థమవుతుంది. శాంతి భర్త ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. అతను ఇంటికి వచ్చాక శాంతిని ముద్దు పెట్టుకోవాలని చూస్తాడు. కానీ ఆమె ముందు స్నానం చేసి భోజనం చేయండి అని చెప్తుంది. ఇన్స్పెక్టర్ స్నానం చేయడానికి వెళ్తాడు. ఈలోగా బయట శబ్దం వినిపిస్తుంది. శాంతి కవర్ చేసి ఏమీ లేదు, పిల్లి అరుస్తుంది అంటుంది. ఇన్స్పెక్టర్ స్నానం చేసి వచ్చి తింటూ ఉంటాడు. శాంతి, నువ్వు ఇలా రోజు ఎందుకు లేటుగా వస్తున్నావని అడుగుతుంది. ఇన్స్పెక్టర్, ఒక దొంగ కోసం వెతుకుతున్నాను, అతడి దొంగతనం స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇంట్లోని మహిళల్ని లైన్లో పెడతాడు. తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి విలువైన వస్తువులు దొంగలిస్తాడు. చాలా ఇళ్లలో ఇలాగే చేశాడు. ఎలాగైనా అతన్ని పట్టుకోవాలి అంటాడు. అంతలోనే అతని అసిస్టెంట్ ఫోన్ చేసి ఆ దొంగ ఇంకా కొన్ని ఇళ్లలో ఆడవాళ్లను మాయ చేసి వాళ్ళింట్లో కూడా దొంగతనాలు చేశాడు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఒక హోటల్ని చూపిస్తారు. అక్కడ వర్కింగ్ బాయ్ ఓ రూమ్లోకి వెళ్ళి ఒక వ్యక్తిని నిద్రలేపుతాడు. ఇతను ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్లో చూసిన మన హీరో శాంతన్. శాంతన్ కోపంగా రొమాంటిక్ పాట పాడుతూ, నా ఫేవరెట్ హీరోయిన్తో కల్లో ఉంటే నువ్వొచ్చి ఆ కలలన్నీ చెడగొట్టేశావు, మళ్ళీ నన్ను లేపితే చంపేస్తా అంటాడు. తర్వాత మేరీ అనే అమ్మాయిని చూపిస్తారు. మేరీ భర్త ఒక బిజినెస్ మ్యాన్. భర్త పనికి వెళ్ళిన వెంటనే మేరీ శాంతన్ వైపు నవ్వుతూ చూస్తుంది. శాంతన్ కూడా నవ్వుతాడు. అంటే ఇద్దరు సీక్రెట్ రిలేషన్లో ఉంటున్నారు. శాంతన్ అన్నా అనే వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. శాంతన్ అన్నాతో, ఆమెను నేను నా వల్లో వేసుకున్నాను, త్వరలోనే నేను అనుకున్నది కూడా దొంగలిస్తాను అంటాడు. అప్పుడు అన్న, నాకు ఆమె ఇంట్లో ఉన్న ఆ పవిత్ర క్రాస్ కావాలి అని చెప్తాడు. శాంతన్, అది కూడా నేనే తీసుకొస్తానన్నా అంటాడు. తర్వాత శాంతన్ మేరీ ఇంట్లోకి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ ఇంట్లో సీసీటీవీలుంటాయి. అందుకే అతను జాగ్రత్తగా దాక్కుంటూ లోపలికి వెళ్తాడు.
లోపలికి వెళ్ళగానే డోర్ ఆటోమేటిక్గా మూసుకుంటుంది. మేరీ డోర్ మూసి ఇంత లేట్గా ఎందుకు వచ్చావంటుంది. శాంతన్, నీ మొగుడు ఇంటి నిండా సీసీటీవీలు పెట్టాడు, వాటి నుంచి తప్పించుకుని రావడం చాలా కష్టమైంది అంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి రొమాన్స్ చేయడం మొదలు పెడతారు. అదే టైంలో కొన్ని వస్తువులు కింద పడిపోతాయి. శాంతన్ ఒక శిల్పాన్ని చూస్తాడు. అది చాలా అందంగా ఉంటుంది. దాన్ని ఫోటో కూడా తీస్తాడు. అప్పుడు మేరీ ఈ క్రాస్ విలువ 2 కోట్లు అని చెప్తుంది. శాంతన్ షాక్ అవుతాడు. అంత విలువైనది బయట ఎందుకు పెట్టారు అని అడుగుతాడు. మేరీ, నా భర్త దొంగలొస్తే ముందుగా లాకర్ను బ్రేక్ చేసి లోపల ఉండే వస్తువులు తీసుకుంటారు, కానీ ఇలా చిన్నగా కనిపించే క్రాస్ని ఎవరూ పట్టించుకోరు, అందుకే బయటే ఉంచమని చెప్పాడు అంటుంది. కానీ ఇప్పుడు లోపల పెట్టడమే మంచిదనిపిస్తుందని మేరీ ఆ క్రాస్ని తీసుకెళ్లి లాకర్లో పెడుతుంది. శాంతన్ ఇప్పటి వరకు బయట ఉంది, ఇప్పుడు లాకర్లో పెట్టేసింది, దాన్ని ఎలా తీసుకోవడమా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ చూపించడు. తర్వాత ఇద్దరు బెడ్రూమ్కి వెళ్ళి దబిడి చేస్తారు. తర్వాత మేరీ స్నానం చేయడానికి వెళ్తుంది కాబట్టి శాంతన్ లాకర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ పాస్వర్డ్ తెలీదు. నార్మల్గా అందరూ డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటారు కాబట్టి మేరీని నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పు అని అడుగుతాడు. మేరీ ఏమాత్రం ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన బర్త్డే డేట్తో సహా చెప్పేస్తుంది. వీడు వెంటనే ఆ నెంబర్ ఎంటర్ చేయగానే లాకర్ ఓపెన్ అవుతుంది. శాంతన్ ఏమీ చెప్పకుండా క్రాస్ని తీసుకుని దాచేసుకుంటాడు. తర్వాత మేరీ వస్తుంది. ఇద్దరూ నార్మల్గా మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో మనం అన్నాని చూస్తాం. వీడు బయట ప్రపంచంలో నిజాయితీగా ట్రావెల్ ఏజెన్సీ నడిపే వ్యక్తి, కానీ లోపల మాత్రం ఇలా శాంతన్ లాంటి వాళ్ళని వాడుకుంటూ దొంగతనాలు చేయిస్తూ ఉంటాడు. అన్న నారాయణ్ అనే వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు శాంతన్ వస్తాడు. నారాయణ్ వెళ్ళాక శాంతన్ లోపలికొస్తాడు. క్రాస్ని ఇచ్చేస్తాడు. అన్న చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. శాంతన్ చాలా రిస్క్ చేసి నేను దీన్ని తీసుకొచ్చాను, మంచి అమౌంట్ ఇవ్వు అని అడుగుతాడు. అన్న, ఇది అమ్మిన తర్వాత నీకు రావాల్సింది ఇస్తా, ఇప్పటికీ ఇది తీసుకో, ఇలాగే నేను వాడుకుంటూ ఉంటాను అని చెప్తాడు. కానీ శాంతన్ పని మానేయాలనుకుంటున్నానని, ఏదైనా పెద్ద దొంగతనం చేసి లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్తాడు. ఇలా దొంగతనాలు చేయడం చాలా రిస్క్ అని అంటాడు. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ చాలా టెన్షన్లో ఉంటాడు. శాంతితో ఆ దొంగ చాలా మందిని మాయ చేసి వారి ఇళ్ల నుంచి విలువైన వస్తువులు దొంగలించి పారిపోతున్నాడు. అందుకే మన ఇంటికి కూడా సీసీటీవీ పెట్టాలనుకుంటున్నానని చెప్తాడు. శాంతికి ఇది నచ్చదు, ఎందుకంటే ఇలా చేస్తే తన ప్రియుడు ఇంటికి రావడం కష్టమని. కాబట్టి ఆమె తన భర్తతో, అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా అని అడుగుతుంది. ఇన్స్పెక్టర్, చాచా, నీ గురించి కాదు, ఇది నీ సేఫ్టీ కోసమే, సర్లే పెట్టించంలే అంటాడు. తర్వాత శాంతన్ తన రూమ్లో ఉంటాడు. మేరీ వచ్చి ఆ క్రాస్ కనిపించట్లేదు అంటుంది. శాంతన్ ఏమీ తెలియనట్లు అలా ఎలా మిస్ అవుతుంది అంటాడు. మేరీ, నాకు కూడా అర్థం కావడం లేదు, నువ్వు ఫోటో తీసావుగా, ఆ ఫోటో పంపు, దాని కాపీ తీయించి ఇంట్లో పెడతాను అంటుంది. శాంతన్ ఫోటో పంపిస్తాడు. మేరీకి అతని మీద అనుమానం రాదు. ఆమె ఇంటికి వెళ్ళగానే ఆమె భర్తకు క్రాస్ మిస్ అయిందని తెలిసిపోతుంది. కాబట్టి అతను క్రాస్ మిస్ అయిందని ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి, సార్, ఇది కోట్లు విలువ చేసే క్రాస్, దయచేసి వెంటనే వెతకండి అని వేడుకుంటాడు. అంతలోనే మేరీ వచ్చి, నేనే సేఫ్గా లాకర్లో పెట్టాను, తీసుకొస్తాను అంటుంది. లోపలికి వెళ్ళి డూప్లికేట్ హోలీ క్రాస్ని తీసుకొస్తుంది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న భర్త ఆ డూప్లికేట్ తీసి నేలకేసి కొట్టి, ఇది నకిలీది, ఒరిజినల్ క్రాస్ ఎక్కడా, నువ్వే ఏదో చేసావు అంటాడు. తర్వాత ఓపిక చేసుకుని ఇన్స్పెక్టర్ మేరీని కూల్ చేసి, ఇంట్లో ప్రతి చోట చూసేశాం, ఎవరైనా వ్యక్తి ఇంట్లోకి వచ్చారా అని అడుగుతాడు. మేరీ ఏమీ చెప్పకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆమె భర్త మాత్రం అనుమానంగా చూస్తూ ఉంటాడు. ఒక 2-3 సెకండ్లలో లోపల నుంచి గన్ పేలిన శబ్దం వినిపిస్తుంది. విషయం ఏంటంటే, తన గుట్టు రెట్టవక ముందే మేరీ భయంతోనే తనని తాను కాల్చుకుని చనిపోతుంది. తర్వాత శాంతన్ గదిలో ఉన్నప్పుడు ఇంట్లో పనిచేసే ఒక అబ్బాయి వచ్చి, అన్న, పోలీసులు నీ గురించి అడుగుతున్నారు అని చెప్తాడు. అంతే, వెంటనే శాంతన్ బయట గేట్ నుంచి కాకుండా బ్యాక్ డోర్ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ పోలీసులు అతన్ని పట్టుకుంటారు. శాంతన్ వాళ్ళని తోసి మరోసారి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఈలోగా ఇన్స్పెక్టర్ జీప్లో అక్కడికి వస్తాడు. శాంతన్ పారిపోతూ ఉంటే జీప్తో ఢీ కొడతాడు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, శాంతన్ సడన్గా కళ్ళు తెరుస్తాడు. అంటే ఇదంతా అతని కల. మేరీ చనిపోయిన విషయం మాత్రం నిజం, కానీ మిగతాదంతా అతని కల. తర్వాత శాంతన్ కేసుని వెరిఫై చేస్తారు. ప్రేమ పేరుతో మోసం చేసి 15 ఇళ్లలో చోరీ చేశాడు అని తెలుస్తుంది. తర్వాత శాంతన్ తన బాస్ అన్నాతో, ఈసారి నేను ఖచ్చితంగా దొరుకుతాను, ఇక చాలు, ఆపేస్తున్నాను అంటాడు. అప్పుడే అన్న చివరిగా, ఒక్కటి చెయ్యి, నీకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది, నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఇక మళ్ళీ ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఉండదు అంటాడు. సో అన్న ఇప్పుడు శాంతన్కి ఒక టార్గెట్ చెప్తాడు.
నిన్న నా ట్రావెల్ ఏజెన్సీకి నారాయణ్ అనే వ్యక్తి వచ్చాడు. అతని ఇంట్లో అహల్య అనే ఎంతో విలువైన విగ్రహం ఉంది. దాని విలువ కోట్లలో ఉంటుంది. నారాయణ్ ఆ విగ్రహాన్ని ఇంట్లోనే పూజిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఆ విగ్రహాన్ని తీసుకురావాలి అని చెప్తాడు. అన్న నారాయణ్ ఇంట్లో ఒక ఇల్లు అద్దెకుంది. నేను నారాయణ్తో మాట్లాడి నిన్ను అద్దెకు పంపించేలా చేస్తాను. అలా నీవు ఆ ఇంట్లోకి సులభంగా ఎంటర్ అవ్వగలవు. అప్పుడే ఈ పని చేయడం ఈజీ అవుతుంది అంటాడు. శాంతన్ అన్న చెప్పిన ప్లాన్ ప్రకారం నారాయణ్ ఊరికి వెళ్తాడు. ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక టీ షాప్ దగ్గర ఆగి ఇక్కడ నారాయణ్ ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు. సుధీర్ అనే వ్యక్తి వచ్చి నన్ను ఫాలో అవ్వండి, నేను తీసుకెళ్తాను అంటాడు. సుధీరు శాంతన్ని నారాయణ్ ఇంటికి తీసుకువెళ్తూ మీరిక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతాడు. శాంతన్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆమె ఇక్కడే ఉంటుంది, ఆమె కోసమే ఇక్కడికి వచ్చాను అని అబద్ధం చెప్తాడు. సుధీరు నారాయణ్ గారు కొంచెం కోపంగా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు. అక్కడ శాంతన్ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆమె పేరు అహల్య. ఆమె ఒక పిల్లితో సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటుంది. శాంతన్ షాక్ అయ్యి ఏంటంటే మీరు పిల్లితో ఎందుకు సంస్కృతంలో మాట్లాడుతున్నారు అంటాడు. అహల్య నేను నీతో కూడా మాట్లాడగలను అంటుంది. సంస్కృతంలోనే మాట్లాడుతుంది. శాంతన్ నవ్వుతూ నాకు సంస్కృతం రాదు అంటాడు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటారు. తర్వాత శాంతన్ లోపలికి వెళ్ళి నారాయణ్ని కలుస్తాడు. చిత్ర అనే మహిళ శాంతన్కు కాఫీ తీసుకెళ్ళిస్తుంది. నారాయణ్ అద్దె గది గురించి మాట్లాడుతూ ఉండగా చిత్ర బయటికి వెళ్ళిపోతుంది. శాంతన్ కళ్ళు మాత్రం అహల్య వైపే ఉంటాయి. మనసులో ఇది నారాయణ్ కూతురా అనుకుంటాడు. అయితే నారాయణ్ ఆమె నా భార్య అని చెప్తాడు. అది విని శాంతన్ షాక్ అవుతాడు. ఈ ముసలోడికి ఇంత యంగ్ వైఫ్ ఎలా సెట్ అయిందని ఆశ్చర్యపడతాడు. నారాయణ్ శాంతన్కి ఒక రూమ్ చూపించి ఇది క్లీన్గా లేదు, అడ్జస్ట్ అవ్వు అంటాడు. శాంతన్ ఫ్రెండ్లీగా నో ప్రాబ్లం, నేనే క్లీన్ చేసుకుంటానని చెప్తాడు. కొంచెం సేపు తర్వాత రమేష్, సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ ఏరియాలో కొత్తగా ఎవరైనా అద్దెకు వస్తే వాళ్ళ దగ్గర నుంచి మేము కమిషన్ తీసుకుంటాము, నువ్వు కూడా ఇవ్వాలి అంటారు. శాంతన్ ఏ కమిషన్ అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఈ ఏరియాలో కమిషన్ సిస్టమ్ గురించి వివరంగా చెప్తారు. శాంతన్ ఆలోచించి వీళ్ళు నాకు ఫ్యూచర్కి ఉపయోగపడవచ్చు, వీళ్ళని అడిగి ఇంట్లో జరిగే విషయాల గురించి తెలుసుకోవచ్చు అనుకుని వాళ్ళకి కమిషన్ ఇచ్చేస్తాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక నారాయణ్ శాంతన్తో నీ దగ్గర కూడా డబ్బులు తీసుకెళ్లారా, వీళ్ళు తలనొప్పిగా తయారయ్యారు అంటాడు. శాంతన్ నారాయణ్ గారు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతాడు. నారాయణ్ ఒక చిన్న పనుంది, నువ్వు రూమ్ క్లీన్ చేసుకుని రెస్ట్ తీసుకో అంటాడు. ఇంతలో అహల్య పాట పాడుతున్న శబ్దం వినిపిస్తుంది. శాంతన్ రూమ్లోకి వెళ్ళి ఈ పాట నువ్వే పాడావా అని అడుగుతాడు. అహల్య ఇక్కడ నేనొక్కదాన్నే ఉన్నాను, ఇంకెవరు పాడతారు అంటుంది. అయితే ఇంట్లో చిత్ర కూడా ఉంది. కానీ ఆ సమయంలో ఆమె డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్ళింది. నారాయణ్ ఆమెతో ఆమెకి డబ్బులు ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. చిత్ర ఇస్తే మంచిదే కదా అంటుంది. వీళ్ళిద్దరి మధ్య మాటలు క్లియర్గా అర్థం కావు. సస్పెన్స్ కొనసాగుతూ ఉంటుంది. ఇదే టైంలో మరోపక్క సుధీర్ చాలా మూడిగా కనిపిస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న ఒక కుర్రాడు ఏంటి ఇంత సైలెంట్గా ఎందుకుంటావు అంటాడు. సుధీర్ ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు. అతని ముఖంలో ఏదో బాధ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ అతను ఎవరికీ చెప్పడు. ఇంకోవైపు శాంతన్ డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు. అహల్య ఆ డ్రాయింగ్ని గోడపై అంటిస్తుంది. ఇంతలో శాంతన్ సుధీర్ ఇంట్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం గమనిస్తాడు. శాంతన్ మనసులో ఈ సుధీర్ ఏదో సీక్రెట్గా మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. తర్వాత సుధీర్ తన ఇంటి దగ్గర సిగరెట్ తాగుతూ ఉంటాడు. శాంతన్ దగ్గరికి వెళ్ళి సరదాగా ఏం చేస్తున్నావని అడుగుతాడు. సుధీరు నిజం దాచి మాట్లాడతాడు. శాంతన్ తన రూమ్కి వెళ్తూ ఉంటే చిత్ర బయటకు వస్తుంది. ఆమె ఏంటి విషయం అని అడుగుతుంది. శాంతన్ ఏదో శబ్దం వినిపించింది, చెక్ చేయడానికి వెళ్తున్నాను అంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఈలోపు శాంతన్ వేసిన అహల్య పెయింటింగ్ గాలికి కింద పడుతుంది. అహల్య ఆ డ్రాయింగ్ తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి ఈ డ్రాయింగ్ నువ్వే వేసావా అంటుంది. శాంతన్ ఆమెని చూస్తూనే ఉంటాడు. అక్కడ ఉన్న అల్మారీ పైన ఉన్న బాక్స్ దగ్గరికి వెళ్తాడు. అహల్య ఆ బాక్సులో నా పర్సనల్ వస్తువులు ఉన్నాయని చెప్తుంది. శాంతన్ ఆ బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో ఒక విచిత్రమైన రాయి ఉంటుంది. అహల్య ఇది మామూలు రాయి కాదు, ఇది ఒక మాయా రాయి, దీన్ని చేతిలో పెట్టుకుని నేను చెప్పిన మంత్రాన్ని జపిస్తే నీకు నచ్చిన రూపం వస్తుంది అని చెప్తుంది. శాంతన్ నమ్మడు. ఆమె నవ్వుతూ ట్రై చేయి, కానీ ఈ మంత్రం ఒంటరిగా జపించాలి, నేను ఇంటికి వెళ్తున్నా, ఆ రాయి తీసుకుని నా గదికి రా, అప్పుడు నీకే తెలుస్తుందని చెప్తుంది. అహల్య ఇంటికి వెళ్ళి స్నానం చేస్తుంది. శాంతన్ ఆమె చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ఆ రాయితో ఆమె ఇంటికి వెళ్తాడు. ఫస్ట్ పూజా మందిరానికి వెళ్తాడు. అక్కడ అహల్య విగ్రహం ఉంటుంది. దీన్ని శాంతన్ దొంగతనం చేయాలి. కానీ అహల్య పాట పాడటం మొదలు పెడుతుంది. శాంతన్ మనసు మార్చుకుని విగ్రహాన్ని వదిలేస్తాడు. తర్వాత ఆమె గదికి వెళ్తాడు. అహల్య అతన్ని తన భర్తలా ఊహించుకుని ఆఫీస్ అప్పుడే అయిపోయిందా, అంత తొందరగా ఎలా వచ్చావు అంటుంది.
అప్పుడు అద్దంలో శాంతన్ రూపం కాకుండా నారాయణుడి రూపం కనిపిస్తూ ఉంటుంది. అది చూసి శాంతన్ షాక్ అవుతాడు. అహల్య ఇప్పుడైనా నమ్ముతావా, ఇది మాయారాయి అంటుంది. కట్ చేస్తే సీన్ ప్రజెంట్లోకి వస్తుంది. హాస్పిటల్లో శాంతన్ బెడ్ మీద ఉంటాడు. అక్కడికి ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు వస్తారు. సబ్ ఇన్స్పెక్టర్ వీడు ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళి ఒక మహిళను చంపేసి పారిపోతుండగా ఆమె భర్త వీడిని తలకేసి కొట్టాడు అని చెప్తాడు. అయితే రికార్డు ప్రకారం శాంతన్ చాలా చోట్ల దొంగతనాలు చేశాడు, కానీ ఎప్పుడూ హత్య మాత్రం చేయలేదు. కాబట్టి హత్య నిజంగా ఇతనే చేశాడా, లేక ఇంకెవరైనా చేసి ఇతనిపై నేరం మోపారా అని అనుకుంటారు. తర్వాత శాంతన్ కోలుకుంటాడు. ఇన్స్పెక్టర్, నువ్వు టాప్ లెవెల్ దొంగవని నాకు తెలుసు, కానీ ఈ హత్య నువ్వు చేసావా లేదా అనేదే నేను తెలుసుకోవాలి అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అహల్య గదిలో శాంతన్ నారాయణుడి రూపంలో కనిపిస్తాడు. అయితే అద్దంలో తన అసలైన రూపం కూడా కనిపిస్తుంది. అప్పుడు శాంతన్, నీ మాయా నాటకం నాకు అర్థమైంది. ఇది అంతా నా భ్రమ. నిజంగా నేను నారాయణుడిలా మారిపోలేదు. నేను శాంతన్ అంటాడు. తర్వాత నువ్వు చాలా అందమైన అమ్మాయివి, కానీ ఒక ముసలోడిని ఎందుకు చేసుకున్నావని అడుగుతాడు. అప్పుడు అహల్య, నిజానికి పెళ్లి తర్వాత నాకు ఒకడు నచ్చాడు అని చెప్తుంది. ఇక్కడ ఆమె ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇతని పేరు సంతోష్. ఇతను రెంట్కి ఇల్లు వెతుక్కుంటూ నారాయణ్ హౌస్కి వచ్చాడు. అక్కడ చిత్ర అనే అమ్మాయి ఉంటుంది. సంతోష్ చిత్రని నారాయణ్ భార్య అనుకుని అహల్యని కూతురు అనుకుంటాడు. తర్వాత సుధీర్ అనే తోటమాలు వస్తాడు. అతను సంతోష్తో, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నావు కదా, మా అహల్య చాలా బాగా పాడుతుంది, ఆమెకి అవకాశం ఇవ్వు అంటాడు. తర్వాత ఒకరోజు సంతోష్ చిత్రని నారాయణ్ గారు ఎక్కడ పనిచేస్తారని అడుగుతాడు. చిత్ర, నువ్వు అహల్య భర్త గురించి అడుగుతున్నావా, నేను ఆమె సిస్టర్ని అంటుంది. ఇక్కడ అహల్య నారాయణ్ భార్య అని తెలుస్తుంది. చిన్న వయసులోనే పెళ్లి జరిగిపోవడం వల్ల ఆమె మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి అనుకుంటోంది. కానీ నారాయణ్ ఒప్పుకోడు. రాత్రైతే ఆమెని దారుణంగా హింసించేవాడు. అయితే అహల్య సంతోష్ని ఇష్టపడుతుంది. ఒకరోజు సంతోష్ డైరీని చదవబోతున్నప్పుడు అతను లాగేసుకుని, దయచేసి చదవద్దు, నన్ను ఎగతాళి చేస్తావని చెప్పి డైరీని కబోర్డ్ మీద పెడతాడు. అలా వాళ్ళ మధ్య కనెక్షన్ ఏర్పడుతుంది. ఒకరోజు సంతోష్ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళకి అహల్యతో అతని రిలేషన్ గురించి తెలిసిపోతుంది. దీంతో తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత అహల్య సంతోష్ని రూమ్లోకి పిలుస్తుంది. సుధీర్ దీనిని గమనిస్తూ ఉంటాడు. తర్వాత సంతోష్ ఫ్రెండ్స్ అహల్యని పాట పాడమని అడుగుతారు. ఆమె చాలా అద్భుతంగా పాట పాడుతుంది. అయితే నారాయణ్ అక్కడికి వస్తాడు. ఆమె చంప చెల్లుమనిపించి సంతోష్ అతని ఫ్రెండ్స్ని తిట్టి, మీరు ఇలాంటివి చేస్తే ఇల్లు ఖాళీ చేయాలి అని చెప్తాడు. సంతోష్ ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ సంతోష్ మాత్రం వెళ్ళడు. ఎందుకంటే అతని కాలు ఇంకా నయం అవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత సంతోష్ కాలు నయమవుతుంది. అప్పుడే చిత్ర అతన్ని కలవడానికి వస్తుంది. ఆమె, నారాయణ్ ఎలా మాట్లాడాడో చూశాను, అందుకు సారీ, అహల్యని చాలా టార్చర్ చేస్తున్నాడు. నేను ఎంత ప్రయత్నించినా ఆమెని ఆ నరకం నుండి బయటపడలేకపోతున్నాను. కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి ఆమె ముఖంలో నవ్వు కనిపిస్తోంది. ఆమె చాలా హ్యాపీగా ఉంది. తను ఎప్పుడూ ఇలాగే ఉండాలని నా కోరిక. నువ్వు ఆమెని నిజంగా ఇష్టపడితే దయచేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, నేను నీకు సహాయం చేస్తాను అంటుంది. తర్వాత సీన్లో చిత్ర, అహల్య టెంపుల్లో ఉంటారు. అప్పుడే సంతోష్ అక్కడికి వస్తాడు. అహల్య ఒంటరిగా మాట్లాడదాం అంటుంది. చిత్ర కూడా వెళ్ళిపోతుంది. సంతోష్, నేను నిన్ను ఈ నరకంలో ఉండనివ్వను, నువ్వు నాతో రావాలి, మనమిద్దరం బయట ఎక్కడైనా హ్యాపీగా ఉందామని చెప్తాడు. కానీ అహల్య భయపడిపోతూ ఉంటుంది. నా భర్తకి తెలిస్తే నన్ను నిన్ను చంపేస్తాడు అంటుంది. ఇదే విషయం చిత్రకి కూడా చెప్తుంది. చిత్ర 3 రోజుల్లో నారాయణ్ సిటీకి వెళ్తాడు. నేను కూడా ఆఫీస్ పనికి వెళ్తాను, ఇది మంచి అవకాశం, ఆ రోజు నువ్వు సంతోష్ కలిసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటుంది. 3 రోజుల తర్వాత ఆ రోజు రానే వచ్చేస్తుంది. నారాయణ్ ఇంట్లో ఉండడు. సంతోష్ తన బ్యాగ్ తీసుకుని అహల్య ఇంటికి వస్తాడు. అంతకుముందే సంతోష్ అహల్యతో, నేను నిన్ను వెస్ట్రన్ డ్రెస్లో చూస్తే బాగుంటుంది అని చెప్తాడు. అందుకు అహల్య ఈరోజు చీర వేసుకోకుండా వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంటుంది. నారాయణ్ ఇంటికి రాడు కాబట్టి ఇద్దరూ ఒక్కటవ్వాలి అనుకుంటారు. అప్పుడే సంతోష్ అహల్య ఇంట్లో ఉన్న విగ్రహం గురించి అడుగుతాడు. మీకు మూవీ స్టార్టింగ్లో అహల్య కథని యానిమేషన్ ద్వారా చూపించిన విషయం గుర్తుంది కదా, అదే విగ్రహం గురించి అహల్య చెప్తుంది. ఇది చాలా విలువైన విగ్రహం అంటుంది. అప్పుడు సంతోష్ తన బ్యాగ్ నుండి ఒక రాయి తీసి చూపిస్తాడు. ఇది చాలా అందమైన రాయి, దీన్ని చేతులు పట్టుకుని మంత్రం పలికితే ఎవరి రూపమైనా మారిపోతుంది అంటాడు. అహల్య నమ్మదు. సంతోష్, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకో, నేను రాయి తీసుకొస్తాను, అప్పుడు నువ్వు నన్ను కాకుండా వేరే రూపం చూస్తావు అంటాడు. అహల్య నమ్మదు. కానీ ఆమె బెడ్ మీద కళ్ళు మూసుకుని పడుకుంటుంది. వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది. కానీ అక్కడ నారాయణ్ ఉండడు. ఆ వాయిస్ సంతోష్ ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సంతోష్ నిజం చెప్తాడు. ఈ రాయిలో ఏ మాయ లేదు, నేను జస్ట్ జోక్ చేశాను అంటాడు. తర్వాత ఇద్దరు ప్రేమగా దబిడిదిబిడి చేస్తారు.
సంతోష్ ముందు సిటీలో ఒక మంచి ఇల్లు చూసి నేను అక్కడికి పిలుస్తాను అని చెప్తాడు. అహల్య కూడా అందుకు ఓకే చెప్తుంది. ఇంతలోనే నారాయణ్ ఇంటికి వస్తాడు. ఇద్దరు చాలా భయపడిపోతారు. అహల్య నువ్వు వెనక డోర్ నుంచి వెళ్ళిపో, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్తుంది. సంతోష్ వెళ్ళిపోతాడు. అహల్య డోర్ ఓపెన్ చేస్తుంది. నారాయణ్ ఇంట్లో ఏదో శబ్దం వినిపించింది అంటాడు. అహల్య సంస్కృతంలో ఏమీ లేదు, బిల్లి వచ్చింది అంటుంది. ఇక్కడ బిల్లా అనేది మలయాళంలో పిల్లి అనే అర్థం వస్తుంది. సంస్కృతంలో అలింగకమైన ప్రియుడు అని అంటారు. నారాయణ్ షాక్ అయ్యి ఏమన్నావు అని అడుగుతాడు. అహల్య వెంటనే నేను మలయాళం చెప్పాలనుకుని సంస్కృతంలో చెప్పేశా, పిల్లి ఇంట్లోకి వచ్చింది అంతే అంటుంది. ఇలా మొత్తం స్టోరీని శాంతన్కి చెప్తుంది. అతను నవ్వుకుంటాడు. కానీ ప్రజెంట్ టైంలో ఇన్స్పెక్టర్ ఈ స్టోరీని శాంతన్ నోటి నుండి వినాలన్న ఇంట్రెస్ట్తో ఉంటాడు. ఎందుకంటే ఒకరోజు తన భార్య శాంతి కూడా నేను నా బ్యాడ్జ్ని పెన్నీస్లో పెట్టుకున్నా అని చెప్పుంటుంది. అప్పుడు ఇన్స్పెక్టర్కి డౌట్ వస్తుంది. మేబీ శాంతికి కూడా లవర్ ఉండొచ్చు, ఆమె బ్యాడ్జ్ అనిందంటే అతడే కావచ్చు అనుకుంటాడు. ఇంకోసారి శాంతికి కాల్ చేసి నువ్వు పిల్లి గురించి చెప్పినప్పుడే నీ లవర్ గురించి చెప్పావా అంటాడు. శాంతి కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ శాంతన్ని ఆ తర్వాత ఏం జరిగిందని అడుగుతాడు. శాంతన్ నేను అహల్యని సంతోష్ ఏమయ్యాడు, పారిపోయాడా అని అడిగాను అంటాడు. అప్పుడే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. శాంతన్ అడుగుతుండగానే నారాయణ్ ఇంటికి వస్తున్నాడని అహల్య చెప్తుంది. ఇద్దరు భయపడిపోతారు. అహల్య నువ్వెక్కడైనా దాక్కో అంటుంది. శాంతన్ దాక్కుంటాడు. అహల్య డోర్ ఓపెన్ చేస్తుంది. నారాయణ్ అహల్యని ఏమీ అడగకుండా బ్యాగ్ పెట్టి తన రూమ్లోకి వెళ్తాడు. కానీ అప్పుడు విచిత్రంగా నారాయణ్ అహల్య శరీరంలోకి వెళ్ళినట్లు కనిపిస్తుంది. అంటే దయ్యంలాగా ఆమె శరీరంలో నుంచి అవతలికి వెళ్ళిపోతాడు. శాంతన్ ఇప్పటి వరకు నేనెవరితో మాట్లాడుతున్నాను, అహల్య నాకు మాత్రమే కనిపిస్తోందా అనుకుని అక్కడి నుంచి పారిపోతాడు. కానీ డోర్ దగ్గర జారి పడిపోతాడు. అప్పుడే అహల్య చనిపోయిందని గోడ మీద ఉన్న ఫోటో కనిపిస్తుంది. ఆమె ఫోటో కూడా దండ వేసుంటారు. అంటే అహల్య మరణించిందా, నేను ఇన్ని రోజులు దెయ్యంతోనే మాట్లాడుతున్నానా అని షాక్ అవుతాడు. భయంతో ఇంట్లో నుంచి పారిపోతాడు. నారాయణ్ కూడా అతన్ని చూసి వెంబడిస్తూ ఉంటాడు. శాంతాన్ని పట్టుకుని పోలీసులకి అప్పగిస్తాడు. కానీ అహల్య ఎలా చనిపోయిందన్నది క్లియర్గా లేదు. ప్రెజెంట్లో నారాయణ్ ఇంట్లో కూర్చుని ఖాతాలో చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ శాంతన్ నీ భార్యని చంపేస్తాడని, అందుకే నువ్వు అతని తల మీద కొట్టి పోలీసులకు అప్పగించావని చెప్తున్నావు అంటాడు. నారాయణ్ అవును అంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ నువ్వు అబద్ధం చెప్తున్నావు, మేము అసలైన వాణ్ణి కనుక్కున్నాము అంటాడు. ఆ తర్వాత పోలీసు ఒక వ్యక్తిని చూపిస్తాడు. అతను ఎవరో కాదు, సుధీర్. అతను నిజం చెప్పు, అబద్ధం చెప్తే కొడతాను అంటాడు. ఇప్పుడు సుధీర్ జరిగింది చెప్పేస్తాడు. ఇక్కడే అసలు నిజం మనకు అర్థమవుతుంది. సుధీర్ చిత్రని ప్రేమించేవాడు. ఆమెని ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడూ ఏదో ఒకటి చేసేవాడు. కానీ చిత్ర అసలు ప్లాన్ ఇంకోలా ఉంటుంది. చిత్ర అహల్య ఇంట్లో ఉండకూడదు, ఆమెని చంపేసి నారాయణ్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఎందుకంటే నారాయణ్ దగ్గర చాలా డబ్బుంది. సో తన స్వార్థం కోసం సుధీర్ని వాడుకుంటుంది. అతన్ని సెడ్యూస్ చేస్తుంది. అహల్య సంతోష్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్టు చిత్రకు ఆల్రెడీ తెలుసు. ఈ విషయం నారాయణకి తెలిస్తే అతడు అహల్యని వదిలేస్తాడు. అప్పుడు నేను అతన్ని పెళ్లి చేసుకోవచ్చు, అతడి ఆస్తి మొత్తం నాదవుతుంది. నారాయణ్ బ్రతికుంటే మనమిద్దరం రహస్యంగా కలుసుకోవచ్చు, అతడు చనిపోయాక మనిద్దరం పెళ్లి చేసుకుని లగ్జరీగా బ్రతుకుతాము అంటుంది. అంటే చిత్ర తన సిస్టర్ని కాపాడతానని నటించింది. నిజానికి ఆమె గోల్ ఏంటంటే ఆమెను చంపేసి నారాయణ్ భార్య కావడమే. ఇప్పుడు ఇన్స్పెక్టర్ తర్వాత ఏం చేస్తావని అడుగుతాడు. మళ్ళీ ఇక్కడ సీన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. చిత్ర చెప్పినట్టే సుధీర్ నారాయణ్కి అహల్య సంతోష్ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని చెప్తాడు. అప్పుడు నారాయణ్ ఇద్దరు కలిసినప్పుడు నాకు ఫోన్ చేయి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను అని చెప్తాడు. సుధీర్ ఓకే అంటాడు. తర్వాత సంతోష్ అహల్య రూమ్లో ఉన్నప్పుడు సుధీర్ కాల్ చేయగానే నారాయణ వచ్చేస్తాడు. సంతోష్ వెంటనే పారిపోతూ ఉంటాడు. కానీ నారాయణ అతన్ని వదలడు. వెంబడించి బలంగా తలపై కొడతాడు. అక్కడికక్కడే సంతోష్ చనిపోతాడు. ఆ తర్వాత కోపంతో అహల్యని కూడా కొట్టి చంపేస్తాడు. ఈ ఇద్దరి డెడ్ బాడీస్ని రహస్యంగా దాచే పని సుధీర్ది. సుధీర్ ఇది నారాయణ కోసం కాకుండా చిత్రను పొందాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటాడు. అయితే చివర్లో చిత్ర సుధీర్కి డబ్బులిచ్చి నువ్వు చేసిన పనికి ఇది రివార్డ్ అని చెప్తుంది. సుధీర్ షాక్ అవుతాడు. నన్ను ప్రేమిస్తున్నావని నమ్మి చేశాను, డబ్బుల కోసం కాదు అంటాడు. ఆమెని కౌగిలించుకోవాలి అనుకుంటాడు. కానీ ఆమె నా దగ్గరికి రావద్దు, డబ్బులు తీసుకుని వెళ్ళిపో అంటుంది. ఇది చూసి సుధీర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. శాంతన్కి ఎప్పట్లాగే సైలెంట్గా కనిపిస్తాడు. తర్వాత శాంతన్ దగ్గరికి వచ్చి నాకు పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి, ఇస్తే నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను అని చిత్రతో చెప్తాడు. అందుకే చిత్ర డబ్బు కోసం బ్యాంకుకి వెళ్తుంది. అయితే అదే రాత్రి సుధీర్ ఆమె బెడ్రూమ్కి వస్తాడు. ఆమె వెళ్ళిపో అంటుంది. కానీ అతను బలవంతంగా మద్యం తాగిస్తాడు.
చిత్ర బాగా తాగి మత్తులో ఉంటుంది. ఆ తర్వాత సుధీర్ ఆమెతో దబిడిదిబిడి చేస్తాడు. తర్వాత పొద్దు పొడిచే లోపు సుధీర్ ఇంటి నుంచి పారిపోతాడు. అయితే శాంతన్ ఇంటి నుంచి పారిపోవడానికి కారణం ఏంటంటే అహల్య ఒక దెయ్యమని భయంతో పారిపోతాడు. కానీ శాంతన్ పారిపోతున్నప్పుడు నారాయణ్కి అనుమానం వస్తుంది. వెంటనే చిత్త బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. అప్పుడే ఆమె మత్తులో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. నారాయణ్ శాంతన్కి నీతో ఎఫైర్ ఉంది కదా అంటూ ఆమెని కూడా బాటిల్తో తలపై కొట్టి చంపేస్తాడు. తర్వాత ఈ చావుకి కారణం శాంతన్ అని ప్లాన్ చేస్తాడు. వెంటనే శాంతన్ వెనకపడి అతన్ని పోలీసులకు పట్టిస్తాడు. కానీ చిత్ర శరీరంపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ ద్వారా అది ఎవరు చేశారో తెలుస్తుంది అని సుధీర్ అంటాడు. తర్వాత సుధీర్ టౌన్ నుంచి పారిపోయేలోపు పోలీసులు అతన్ని పట్టుకుంటారు. అతని స్టేట్మెంట్ వల్ల నారాయణనే అహల్య సంతోషాన్ని చంపాడని తెలుస్తుంది. సో ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. ఇది చూసి అహల్య ఆత్మ నవ్వుతూ కనిపిస్తుంది. శాంతన్ తను చేసిన దొంగతనం వల్ల జైలుకి వెళ్ళాడు. నారాయణ మర్డర్ కేసు వల్ల లోపలిపోయాడు. చిత్ర సిస్టర్ని మోసం చేసినందుకు చనిపోయింది. సుధీర్ కూడా జైలుకి వెళ్ళాడు. ఇలా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.